వసు అమ్మా, చెప్పండి అన్నా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, చెప్పండి. ఇదిగో అమ్మా, ఈ వీక్ వర్క్ రిపోర్ట్. చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయన్నా. టైం ఏమో ఎక్కువ లేదు, కొంచెం స్పీడప్ చేయండి, ట్రై చేయండి. లాస్ట్ వీక్ మ్యాన్ పవర్ తక్కువ అవడం వల్ల వర్క్ లేట్ అయిందమ్మా. అవునా? అయితే ఎవరైనా ఓటీ చేస్తారేమో కనుక్కోండి, కొంచెం హెల్ప్ అవుతుంది కదా. ఓకే అమ్మా. ఓకే. అమ్మా, నీకేమన్నా తలనొప్పి వస్తుందా? లేదే. ఏ? ఇప్పుడు వస్తుందిలే. హాయ్ వసు. చెప్పు. నువ్వే చెప్పు, ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా, కనిపించట్లేదా? నాకు ఏ పని పాట లేదనుకుంటున్నావా? పని లేదు కాబట్టి నా చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు సెటైర్ వేసినా డీసెంట్గా ఉంటుంది తెలుసా. కానీ నువ్వు మాత్రం నా చుట్టూ ఇలా తిరగడం చాలా ఇండీసెంట్గా ఉంది తెలుసా. అసలే ఇరిటేషన్లో ఉన్నా, విసిగించుకు. ఎందుకు అలా అంటున్నావు? కోపం చూపించారట నీకున్నప్పుడు, అలాగని ప్రేమ చూపించారట నాకు కూడా ఉంటుంది కదా. నీ గువ్వ పల్లగొట్టి రైట్ నాకు కూడా ఉంటుంది కదా. ఇంకోసారి ఇరిటేట్ చేసావనుకో, కొలిగ్వి అని కూడా చూడను. అర్థమైందా? ఎందుకు అలా అంటున్నావు వసు? చూడు, నా మీద నీకు లవ్ ఉంది, కానీ అఖిల్గాడు వచ్చి మొత్తం మన ఇద్దరు చిచ్చు పెడుతుంది కదా. సురేంద్ర, చెప్పు వసు. నీకు నేను ఒక మాట క్లియర్గా చెప్తా, బాగా విను, సరేనా? ఓకే. నాకు నీ మీద కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు. కొంచెం అంటే కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు. నేను బ్రదర్లా కూడా చూడట్లేదు. ఎందుకంటే నా జీవితానికి ఆల్రెడీ ఒక బ్రదర్ ఉన్నాడు, వాడొక్కడు చాలు. నువ్వు జస్ట్ వర్క్ స్పేస్లో నాకు కలిసిన ఎంప్లాయీ మాత్రమే. మన కింద మేనేజర్, మేస్త్రి, వర్కర్ ఎలాగో నువ్వు కూడా అంతే. దానికన్నా 1% లవ్ కూడా నాకు నీ పైన లేదు. వర్క్ స్పేస్లో ఒక కొత్త అమ్మాయి రాగానే పెళ్లి చేసుకోవాలి, లైన్లో పెట్టుకోవాలి అని ఆలోచించడం కాదు. ఆ అమ్మాయికి మనం ఎంత స్పేస్ ఇస్తున్నాం, ఆ అమ్మాయి ఇక్కడ సేఫ్ ఉందా లేదా అని కూడా ఆలోచించాలి. అమ్మాయిలు థియేటర్లో వచ్చిన కొత్త సినిమా కాదు, వెంటనే టికెట్లు బుక్ చేసుకొని సీట్ బుక్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నార్మల్గా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికిపోయినా సెకండ్ డే టికెట్ దొరుకుతుందని. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడితే ఏమవుతుంది? కాళ్ళు విరుగుతాయి. నువ్వు నన్ను ఇబ్బంది పెడితే ఏమవుతుంది? అర్థమైంది. ఇంకోసారి అఖిల్ గురించి తప్పుగా మాట్లాడితే ఏమవుతుంది? కాళ్ళు విరుగుతాయి. కాదు, తల పగిలిపోద్ది. అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో అఖిల్ని చూసి నేర్చుకో. పో. కళ్ళు తిరుగుతాయిరా ఇక్కడుంటే. మాకు తెలుసులే. తోలు తీరింది అదోకి. ఏంటి ఇంత లేట్? అది వేరే టెన్షన్లే. ఏమైంది? నా గురించి వదిలే, నువ్వే అలా ఉన్నావు. ఏం లేదు. సరే, నువ్వెంత టెన్షన్ పడుతున్నావు చెప్పు. అది ఏం లేదంటున్నా కదా. అంటే అది ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మకలా అయినప్పటి నుంచి చాలా టైట్ అయిపోయింది. నాన్న కూడా చెప్పడానికి బాధపడుతున్నాడు. ఇంతవరకు అంటే రెంట్ కట్టడానికి డబ్బులు కూడా లేవు. అయ్యో, ఇప్పుడు నా దగ్గర కూడా మనీ లేవే. నీకు చెప్పింది నువ్వు ఇస్తావని కాదు, సిచ్యువేషన్ ఇది. రేపు వెళ్ళి రామ్మూర్తిని అడిగేస్తాలే. వద్దు. ఎందుకు? ఎందుకేంటి, ఆల్రెడీ నీకు సిచ్యువేషన్ తెలుసు కదా. మన వాడికి నాకు గొడవ అయింది ఆ మనీ మ్యాటర్లోనే. ఇప్పుడు వెళ్ళి నువ్వు మనీ అడిగితే కుక్కలా అరుస్తాడు. నెక్స్ట్ శాలరీ పడేదాకా ఆగు. మరి ఏం చేయమంటావు? నాకు బయట నుండి కొంచెం మనీ రావాలి, ఒక 2 డేస్లో అడ్జస్ట్ చేద్దాంలే. అరే అలా ఏం వద్దు. సరేలే, నేను ఇంకా మన అనుకుని హెల్ప్ చేద్దాం అనుకున్నా, నువ్వు ఇంకా నన్ను పరాయడ్లాగా చూస్తున్నావు.
అలా ఏం లేదు అఖిల్, ఇది నా తలనొప్పి, నేను చూసుకుంటా, అందుకే అంతే. దానిలో ఏముంది? ఇప్పుడు నాకు హెల్ప్ అంటే నిదుంటే హెల్ప్ చేయవా? సరే, నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు? అదో పెద్ద పెంట అయిందిలే. ఏమైంది? సో నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏముంది, ఆ బయ్యర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కో. ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ ఇట్టే తెలిసిపోతుంది కదా. వావ్, ఎలా వసు ఎలా? నాకు అసలు ఈ ఐడియా తట్టనే లేదు. ఊరికి అయిపోయారు ఇంజనీర్. థ్యాంక్ యూ సో మచ్ వసు గారు. నాకివన్నీ మామూలేలే, నీ కోడి బ్రెయిన్కి ఇవన్నీ తట్టకపోవచ్చు. రేయ్, నన్ను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకో, అసలు ప్రాబ్లం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందని చెప్పి నువ్వు ఇక్కడ సొల్లేసుకుంటూ కూర్చున్నావా? ముందే ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేసావు? నాది కోడి బ్రెయిన్. అంటే అదేదో ఫ్లోలో అన్నా. నీ మాటలు ఆపితే నేను మ్యాటర్ చెప్తా. చెప్పు. ఓపెన్ చేస్తే ఇది ఇద్దరు అన్నతమ్ముల కథ. మొత్తానికి కలిసిపోయారు. సో తమ్ముడికి తెలియకుండా అన్న ల్యాండ్ అమ్మేశాడు, అందుకు తమ్ముడు నోటీస్ పంపించాడు, అంతేనా? ఇంత గొంతు దించుకొని చెప్తే 2 ముక్కల్లో తేల్చేసావా? మ్యాటర్ అదే కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏముంది, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసే బాధ్యత మా అందే. అయితే రేపే మీటింగ్ బావా. సరే సార్. ఏమైంది సార్? కొంప కల్లెరైంది. కన్స్ట్రక్షన్ ఆపేయమన్నారు వసు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో తెలియదు. రామూర్తి ప్రాజెక్టులు అన్నీ ఇంతే, ఎప్పుడు ఇలానే ఆగిపోతుంటాయి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. సార్ సార్ ఇంక నీకు ఇవ్వడానికి ఇక్కడ నాకేం పనేం లేదు. సార్, నేను చేసిన పనికి శాలరీ అయినా ఇవ్వండి సార్, ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉంది. సాలరీయా? ఇంకా ఫుల్ మంత్ కంప్లీట్ అవ్వలేదు కదా. సార్, 1 మంత్ అవ్వడానికి 1 వీక్ కూడా లేదు కదా సార్. ఇక్కడ నాకు రావాల్సిన డబ్బులు వస్తాయో లేదో కూడా తెలీదు. నీకెక్కడి నుంచి తెచ్చిమ్మంటే? సార్ సార్ అలా అనకండి సార్, మీరు కొంచెం అమౌంట్ ఇస్తే హెల్ప్ అవుతుంది సార్. చూడు, ప్రాజెక్ట్ ఆగిపోయి నేను చాలా తిక్కులో ఉన్నా. అనవసరంగా నాతో తిట్లు తినకే, వెళ్ళి. సార్ 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 ఏంటి నీ గోళ్ళ? నీకేమన్నా కావాలంటే వెళ్ళి అఖిల్ గారిని అడిగి. నేను జాయిన్ చేసినప్పుడు కమిషన్ తీసుకున్నాడుగా. ఏంటి? నీకు తెలీదా? నేను జాయిన్ చేసినప్పుడు 20,000 కమిషన్ నా దగ్గర తీసుకున్నాడు. అప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది. ఇలా అవుతుందంటే అసలు ఇచ్చేవన్నీ కాదు. నీకేమన్నా కావాలంటే వెళ్ళాలని అడిగి.